నిన్న జరిగినటువంటి ఒక చిన్న కింది స్థాయిలో చేసేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ కానీ దానిలో అనుకునే విధంగా కాకుండా పురుషులకు మాత్రమే ఒక బోర్డు డెస్టినేషన్ బోర్డు వేయడం ద్వారా తీసినటువంటి ఫోటో వైరల్ కావడం జరిగింది. అయితే అది పురుషులకు మాత్రమే అనేది తప్పు. యాక్చువల్గా గత 2-3 రోజులుగా ఫుట్బోర్డింగ్ ప్రయాణం స్టూడెంట్స్ ఫుట్బోర్డింగ్ ప్రయాణం బాగా అలవాటు పడి వారిని మేల్ స్టూడెంట్స్ని ఒక బస్సు పంపించాలన్న ఉద్దేశంతో మా కింది స్థాయి ఉద్యోగి చేసిన చిన్న ఎక్స్పెరిమెంట్ సరైన స్టూడెంట్ స్పెషల్ అని కాకుండా ఈ యొక్క పురుషులు మాత్రమే బోర్డు వేయడం ద్వారా ఈ పురుషులకు మాత్రమే బస్సులు సపరేట్గా వేస్తారన్న ఉద్దేశంలో బాగా వైరల్ అయిపోయింది. అది నిజం కాదు. ఏదైనా సరే మాకు పైనుంచి ఆదేశాలు వచ్చేవరకు మేము ఎలాంటి చర్యలు తీసుకునేదానికి మాకు అధికారాలు లేవు. ఈ పురుషుల స్పెషల్ అనే బస్సులు ఏమీ నడపడం లేదు. మేము అంటే మీ ఓన్లీ నిన్న మాత్రమే నడిచింది. ఎస్టర్డే మాత్రమే ఒకరోజు మాత్రమే నడవడం జరిగింది. దానివల్ల ఆ బస్సులో ఒకే బస్సుకు మరి 85 ట్రిప్పులు నడుస్తున్నప్పుడు ఈ ఒక్క బస్సులో సపరేట్గా స్టూడెంట్స్ సెగ్రిగేట్ అయిపోయే అవకాశం లేదు. ఆ బస్సు ఖాళీగా పోవడం ద్వారా దాన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. పురుషులకు మాత్రమే బోర్డు వేయడం అనేది క్యాప్షన్ అది పొరపాటుగా జరిగింది. ఏమీ లేదు. కింది స్థాయి మా ఉద్యోగులైనా మేము చేయనా ఎవరైనా సరే అక్కడ మా యొక్క ప్రయత్నం ఏంటంటే ఫుట్బోర్డింగ్ ప్రయాణాన్ని అరికట్టడము, ఆ మేజర్ జనరేటింగ్ పాయింట్ ఎల్బీ నగర్లో సమయానికి బస్సు వచ్చే విధంగా చూడటం. అందులో ఒక రకమైన ప్రయాణికుని ఒకే బస్సులో పంపితే బాగుంటుంది అన్న ఒక ఆలోచన రావడం వల్ల చేయడం జరిగింది.